ఇక్కడ విచ్చేసినటువంటి సిబిఎస్ పేరెంట్స్కి, సిబిఎస్ చిన్నారులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇక్కడ ప్రతి ఇంటింటి నుండి, ప్రతి విలేజ్ నుండి, ప్రతి ఇంటి నుండి హీరోస్ అందరూ ఒకచోటే కూడారా అన్నట్లుగా ఎక్కడ చూసినా చాలా ఆనందంగా పిల్లలను చూస్తుంటే తెల్ల కాగితంలాగా ఎక్కడ చూసినా చాలా ఆనందం వాళ్ళ ఫేస్లో వెలువడుతుంది. ఇది కంటిన్యూ అవ్వాలంటే ఈ పిల్లల ఈ పసితనము పెద్దయినా కూడా ఉండాలంటే మనము వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు, అలాగే మంచి స్కూల్ని ఎన్నుకోవడము, స్కూల్లో ఏం జరుగుతుంది అని పేరెంట్స్ ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడటం, అలాగే పిల్లవాడు అడిగాడు కదా అని బాగా లగ్జరీగా పక్కింటి వాళ్ళు కారు కొన్నారు, డాడీ మనం కూడా కారు కొందాము అంటే కొనేయటము. అలా కాకుండా మన కష్ట నష్టాలన్నీ చెప్పుకుంటూ పిల్లవాడిని లగ్జరీగా పెంచకుండా ప్రతిదీ వాతావరణము, ఇక్కడ ఏం జరుగుతుంది, చదువులో ఎలా ఎదుగుతున్నాడు, అలాగే బయట ప్రపంచం ఎలా ఉంది, ఆ ప్రపంచానికి తగ్గట్లుగా పిల్లవాడిని మనం పెంచగలగాలి. అలాగే స్కూల్లో ఎలా జరుగుతుంది, స్కూల్లో కూడా మా అబ్బాయికి ఏసీలు ఉన్నాయా, ఫ్యాన్స్ ఉన్నాయా, లేకపోతే అవి ఉన్నాయా, మా వాడు ఎండలోకి రాలేడు, అలా కాకుండా స్కూల్లో వాతావరణాన్ని, ఇంట్లో వాతావరణాన్ని సమజ్జీవిగా చూసుకుంటూ ప్రతి ఒక్కరిని అలా మనం పెంచగలిగితే పిల్లవాడు నిజంగా విలువలతో కూడిన విద్య అందించగలుగుతామేమో అనేది నా అభిప్రాయము. మరి పేరెంట్స్ ఎంతవరకు పిల్లవాడిని పట్టించుకుంటున్నారు? టీవీలకు దూరంగా ఉండాలి, టెక్నాలజీ బాగా పెరుగుతుంది, టెక్నాలజీ బాగా నేర్చుకుంటున్నాడు, దాంతోపాటు టెక్నాలజీలో మంచి ఉంది, చెడు ఉంది. మన బాబు చెడు దారికి వెళుతున్నాడా, మంచి దారిలోనే ఉంటున్నాడా అనేది ప్రతిదీ, వెనకటి రోజులు వేరు ఇప్పుడు వేరు, ప్రతిదీ స్కూల్లో టీచర్స్ దగ్గర నుండి ప్రతి పేరెంట్ వాళ్ళ మీద కన్నేస్తేనే ఈరోజు పరిస్థితుల్లో పిల్లవాడు ఎదగలుగుతాడు. వాళ్ళలో మనము చదువు కన్నా మార్క్స్ చూసి ఆనందపడే కన్నా వాడు ఎలా ఎదుగుతున్నాడు, వాడు భవిష్యత్తులో చదువుతో పాటు జీవితంలో రాణించగలుగుతాడా లేదా, ప్రతి జీవితంలో ఎదగగలగాలి. బాబు చదువుతో ఉద్యోగం లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఉద్యోగం లేకపోయినా చాలా గొప్పగా బతకగలిగే నేర్పు మా వాళ్ళలో ఉంది అని ప్రతి పేరెంటు చెప్పుకోగలిగేలాగా వాడిని పెంచాలని కోరుకుంటున్నాము. చూడండి ఈరోజు అసలు ఎంత హుషారుగా ఉన్నారో పిల్లలు. ఇలాగే లైఫ్ లాంగ్ ఉండి వాళ్ళ మంచి భవిష్యత్తు కావాలి అంటే ఇటు మంచి స్కూల్లో బాబు ఉండాలి, అలాగే పేరెంట్స్ ఆ వాతావరణాన్ని కల్పించాలి. మన దగ్గర ఉన్నాయి ఏదో అవని ఇవని వాడి మైండ్లో చెత్త చెదారం నింపకుండా, స్కూల్లో అయినా సరే ఇంటి దగ్గర అయినా సరే హౌస్లో చెత్త చెదారం నింపకుండా వాడికి ఎప్పుడు మంచి మనసుతో మంచి ప్లేసులకు తీసుకెళ్ళి చూపించటము, వాడి మనసు ఎప్పుడు ఇలాగే ఉండంటే మంచి బుక్స్ చదివించడము. అలాగే మూవీస్కి అడుగుతాడు, పిచ్చి మూవీస్ ఉంటాయి, మంచి వాడికి నాలెడ్జ్ వచ్చే మూవీస్ ఉంటాయి, ఆ నాలెడ్జ్ వచ్చే మూవీస్ చూపించటము. వాటిలో ఇంటికి వచ్చాక పేరెంట్స్ అందరు కలిసి చర్చించుకునేలాగా ఉండటము, వాడికి వాటి మీద చర్చించుకోవడము, ఇలా వాడికి నాలెడ్జ్ వచ్చే ప్లేసులకే తీసుకువెళ్ళాలని నేను భావిస్తున్నాను. ఈ స్కూల్లో వాళ్ళు కూడా ఆ వాతావరణాన్ని కల్పించాలి. ఒక స్కూల్ డైరెక్టర్గా కాదు, స్కూల్ వాతావరణం కూడా ప్రతిసారి వాళ్ళు మంచి ప్లేసులకు తీసుకెళ్ళటం, అక్కడ నాలెడ్జ్ వచ్చే విధంగా వాళ్ళకి చెప్పటము, ఇవన్నీ నిరంతరం జరుగుతూ ఉంటే వీడు ఇప్పుడు హీరోస్ నిజంగా ఎదిగాక సీనియర్ హీరోస్ అవుతాడు. ప్రతి ఇంట్లో ఒక హీరో పుట్టుంటాడు, ప్రతి ఇంటికి ఒక హీరో ఉంటాడు అనమాట. వ్యవసాయంలో గొప్పవాడు అవుతాడు. వ్యవసాయం చాలా గొప్పది. ఫ్యూచర్లో రాబోయేది వ్యవసాయం చాలా గొప్ప నేర్పుగా చేయాల్సి వస్తుంది. అవి కూడా గవర్నమెంట్ జాబ్స్ అయిపోతాయి వ్యవసాయం చేసే వాళ్ళకి. ఇవన్నీ ప్రతి ఇంట్లో ఇవి నేర్పగలిగితే మంచి వాతావరణంలో ఉంటే
నిజంగా మన భారతదేశము వీళ్ళందరూ ఒక మంచి నాయకుడు అవుతాడు, మంచి హీరో అవుతాడు, సినిమా హీరో అవుతాడు, మంచి మంత్రి అవ్వగలుగుతాడు, రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు రాణించగలుగుతాడు. ఇలాగే మన భారతదేశం ఎప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉంది కాకుండా ఈ జూనియర్స్ పెద్దవాళ్ళు అయ్యాక ఇలాంటి మంచి వస్తే నిజంగా అభివృద్ధి చెందిన దేశం అవుతుంది, మన భారతదేశానికి గర్వకారణం అవుతారన్నమాట. మరి మనందరము వాళ్ళ మీదే దృష్టి పెట్టి ఎప్పుడు మనం వాళ్ళని పెంచగలగాలి. మంచి కథలు చెప్పాలి, పేరెంట్స్ చెప్పాలి, పేరెంట్స్ అమ్మ నాయనమ్మలతో అందరితో చెప్పాలి. అలాగే పేరెంట్స్ చిన్నప్పుడు ఎలా పెరిగారు మీరు? మేము ఇలా పెరిగాము, ఇన్ని కష్టాలు పడ్డాము, మాకు మీలాగా స్కూల్ బస్సు ఇంటి ముందుకు వచ్చేది కాదు, 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళతాము, మేమందరము చాలా కష్టపడి చదువుకున్నాం నాన్న అని పిల్లలకు చెప్పినప్పుడు డాడీ వాళ్ళు ఇంత కష్టపడి చదివి ఎదిగారా, మేము ఇంకా బాగా చదవాలి అనేది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళల్లో ఏది బాగా ఇంట్రెస్ట్ ఉంది అనేది ముందు పేరెంట్స్ కనుక్కోవాలి, స్కూల్లో టీచర్స్ కనుక్కోవాలి. దాని మీదే వాళ్ళని ఎదిగేలా మనము చేస్తే వాళ్ళు నిజంగా మనకి చాలా 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 గొప్ప స్టూడెంట్స్ అవుతారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి నాన్న ఈ సిబిఎస్లో ఈరోజు సమావేశమైన పిల్లలందరూ చాలా గొప్పగా ఎదగాలని, ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వాలని, ఇంకా నాలెడ్జ్ నేర్చుకోవాలని, చదువులో ప్రోగ్రామ్స్లో అన్నిటిలో ముందుండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సార్ పేరెంట్స్కి.